ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య నివారణకు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడమే పరిష్కారమన్నారు వైకాపా అధ్యక్షుడు జగన్. ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లిలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తులను జగన్ పరామర్శించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలోని అత్యంత ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతమైన కనిగిరి నియోజకవర్గంలో వైకాపా అధ్యక్షుడు జగన్ పర్యటించారు. పెద్దచెర్లోపల్లిలో మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వారిని కలిసి సమస్యలు తెలుసుకున్నారు. మూత్రపిండాల వ్యాధితో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. పెద్దచెర్లోపల్లిలోనే జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. జిల్లాలోని 48 మండలాల్లో ఫ్లోరైడ్ ప్రభావం ఉందన్న జగన్, దీని ప్రభావంతో గత 2 ఏళ్లలో 424 మంది చనిపోయారని అన్నారు. ఆరోగ్యశ్రీని మెరుగుపరిచి వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కిడ్నీలు బాగోలేకపోతే ఆ మనిషి బహుశా ఎప్పటికీ కూడా పని చేయలేని పరిస్థితి వస్తుంది. బహుశా గుండె ఆపరేషన్ చేయించుకుంటే బహుశా మరో 2 నెలలు 3 నెలల పాటు పూర్తిగా రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆ కుటుంబం పనులకు పోలేని పరిస్థితిలో ఉంటుంది. ఆ కుటుంబం ఆకలి పాలయ్యే పరిస్థితి వస్తుంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగుపరచండి. మెరుగుపరచడమే కాకుండా ప్రతి పేదవాడికి ఆదుకోవడమే కాకుండా ఆ పేదవాడు పని చేయలేని పరిస్థితిలో ఉంటే ఆ పేదవాడు బ్రతకడానికి ఉపాధి కూడా కల్పిస్తూ దానికి కూడా డబ్బులు ఇస్తూ ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగుపరచండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నల్గొండ జిల్లాలో ఇదే పరిస్థితి ఉంటే గతంలో ఎస్ఎల్బీసీ ద్వారా రక్షిత నీటిని అందించారని జగన్ చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీటిని అందించడం ద్వారా ప్రకాశం జిల్లాలోనూ సమస్య పరిష్కరించవచ్చని జగన్ సూచించారు. ఇదే ప్రకాశం జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితి పోవాలి అనంటే దీనికి ఏకైక మార్గం ఏమిటి అనంటే వెలుగొండ ప్రాజెక్టు ఒక్కటి పూర్తి చేస్తేనే ఇది సాధ్యమవుతుంది అని. ఈ ఫ్లోరైడ్ పూర్తిగా కూడా పోయే పరిస్థితి రావాలి అనంటే మినరల్ వాటర్ ప్లాంట్లు కొద్దో గొప్ప పనిచేస్తాయేమో కానీ మినరల్ వాటర్ ప్లాంట్లు కూడా ఉపయోగం లేని పరిస్థితిలోనే ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటే జరిగే పరిస్థితి. కాబట్టి ఆర్ఓ ప్లాంట్లు లేకపోతే ఐరన్ ఎక్స్చేంజ్ మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టడం వల్ల పెద్ద ఎక్కువ ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి ఈ ప్రభుత్వాలు అటువంటి కార్యక్రమాలు ఈ ఫ్లోరైడ్ కంటెంట్ నుంచి దూరం చేయాలి అంటే రక్షిత నీరు తీసుకొస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం శాశ్వత చర్యలు తీసుకోకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని జగన్ ప్రకటించారు.